సూర్యకుమార్ యాదవ్ భారత క్రికెట్లోని వర్ధమాన క్రికెటర్లో ఒకడు. ఈయన ఒక రైట్ హ్యాండెడ్ బ్యాటర్, ముఖ్యంగా స్వీప్ షాట్లకు అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇండియన్ ఫ్యాన్స్ ఈయన ముద్దుగా స్కై అని మిస్టర్ 360 అని కూడా పిలుచుకుంటారు. సూర్యకుమార్ యాదవ్ 1990 సెప్టెంబర్ 14న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబైలోని అటామిక్ ఎనర్జీ జూనియర్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ముంబైలోని పిళ్ళై కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్ నుండి మాస్టర్ ఆఫ్ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ చిన్నప్పటి నుండి బ్యాడ్మింటన్ మరియు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తర్వాత తన మేనమామ వినోద్ గారి దగ్గర నుండి క్రికెట్ నేర్చుకున్నాడు. స్కైకి తన మేనమామ క్రికెట్ల పట్ల అవగాహన పెంచుతూ ఉండేవాడు, చాలా మెలకులు నేర్పేవాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ మొదటి కోచ్గా ఆయన పేరును మాత్రమే ప్రస్తావిస్తాడు. తన భార్య అయిన దేవిశా శెట్టిను చాలా ఏళ్ల క్రితం రాపోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో కలిశాడు. అక్కడ నుండి ఒకరినొకరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత జూలై 7, 2016న వివాహం చేసుకున్నారు. దేవిశా శెట్టి గారు వృత్తిపరంగా ఒక డాన్స్ కోచ్ గా ఉన్నారు మరియు ఆమె డాన్స్ క్లాస్ నడుపుతున్నారు. ఇక స్కై ఫ్యామిలీ విషయానికి వస్తే ఈయనది సాధారణ హిందూ మతానికి చెందిన ఫ్యామిలీ. సూర్యకుమార్ యాదవ్ గారి నాన్నగారు అశోక్ కుమార్ యాదవ్ గారు ఈయన బార్కులో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తల్లి సప్న యాదవ్ గారు. ఫ్రెండ్స్, వీడియోలో నెక్స్ట్ పాయింట్కి వెళ్లే ముందు ఒక ప్రశ్న. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 148 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా మొత్తం ఎన్ని పరుగులు సాధించాడు? ఆప్షన్ ఏ 8335 రన్స్, ఆప్షన్ బి 3583 రన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో వీడియో చివరిలో తెలియజేస్తా. సూర్యకుమార్ యాదవ్ 2010 రంజీ ట్రోఫీతో తన కెరీర్ని ప్రారంభించాడు. ఇందులో ఇతను ముంబై జట్టు తరపున ఒక మ్యాచ్ ఆడాడు. ముంబై మరియు ఢిల్లీ మధ్యలో ఈ మ్యాచ్ జరగగా ఇందులో 73 పరుగులు చేశాడు. ముంబై తొలి ఇన్నింగ్స్లోని హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత 2019 దేవధర్ ట్రోఫీ కోసం భారత్ సి జట్టులో ఆయనకు చోటు దక్కింది. ఇక 2020లో భారత్ జట్టులో కూడా ఆయనకు చోటు సంపాదించుకున్నాడు. 2020లో భారత్ ఇంగ్లాండ్ పై ఆడిన మ్యాచ్ లో స్కై విజృంభించి ఆడాడు. తను ఆడిన రెండో మ్యాచ్ లోనే 31 బంతుల్లో 6 4లు 3 6లు బాది టాప్ స్కోరర్ గా నిలిచాడు మరియు అత్యుత్తమ స్ట్రైక్ రేటర్ గా రికార్డుకి ఎక్కాడు. ఇదే కాకుండా అతను చాలా మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన చేస్తూ అనేక అర్ధ సెంచరీలు చేశాడు. అది వన్డే అయినా అంతర్జాతీయ మ్యాచ్ అయినా సరే తన పవర్ హిట్టింగ్ తో మరియు సిగ్నేచర్ షాట్స్ తో సెంచరీలు చేశాడు. ఫ్రెండ్స్, మిస్టర్ 360 బ్యాటింగ్ స్టైల్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నచ్చకపోతే మీ ఫేవరెట్ బ్యాటర్ ఎవరో కామెంట్ లో తెలియచేయండి. సూర్యకుమార్ యాదవ్ 2021 సంవత్సరంలో ఇంగ్లాండ్ తో జరిగిన T20 టోర్నమెంట్ కు భారత్ జట్టుకు ఎంపికయ్యాడు. మార్చి 14న అతను భారత్ జట్టు కోసం తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇందులో బ్యాటింగ్ దిగిన వెంటనే మొదటి బాల్కే 6 కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్ లో సూర్య అర్ధ సెంచరీతో సెలరేగాడు. ఇక జూలై 2021 శ్రీలంకతో భారతదేశం తరపున తన కెరీర్ లో మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇందులో కూడా సూర్య అర్ధ సెంచరీ సాధించాడు. ఇదే ఇయర్ లో ఐసీసీ మెన్స్ T20 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ లో కూడా స్కైకి చోటు దక్కడం గమనార్హం. ఇదిలా ఉండగా సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెరీర్ ని ముంబై ఇండియన్స్ తో స్టార్ట్ చేయగా స్కైని ఒక్క మ్యాచ్ ని ఆడించి మిగిలిన మ్యాచ్లన్నింటిని ఆడించకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. ఆ తర్వాత స్కై కోల్కతా నైట్ రైడర్స్ తరపున 2014లో అన్ని మ్యాచ్లు ఆడడం జరిగింది. 2015లో అతను మళ్ళీ ముంబై ఇండియన్స్ కి తిరిగి వచ్చాడు. సూర్యని ముంబై ఇండియన్స్ 3.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో స్కై అద్భుతంగా రాణించాడు. 2018లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సూర్యకుమార్ యాదవ్ అత్యధిక పరుగులు చేశాడు. 36.57 సగటుతో 133.33 స్ట్రైక్ రేట్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇది ఎలా ఉండగా సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ కెరీర్ చూసినట్లయితే మొత్తం 148 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా 23 ఇన్నింగ్స్లో నాట్అవుట్ గా నిలిచి 3583 రన్స్ చేశాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3583 రన్స్. సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ హైయెస్ట్ స్కోర్ 103గా నమోదయ్యింది మరియు ఇందులో 2 సెంచరీలు 24 అర్ధ సెంచరీలతో 145.89 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెరీర్ లో 384 4లు మరియు 130 6లు బాదాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.